జూన్ 2025లో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగిన సంఘర్షణ సందర్భంలో ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు పెద్ద సంఖ్యలో తమ ఆశ్రయాలకు పారిపోవటాన్ని చూపిస్తున్న వీడియో అట ఇది. కానీ ఏప్రిల్ 2025లో ఇజ్రాయెల్ స్మారక దినోత్సవం సందర్భంగా ఒక ఫాల్స్ అలాం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవటాన్ని ఈ వీడియో చూపిస్తుంది. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో ఇజ్రాయెల్ హోం మంత్రిత్వ శాఖ భవనాన్ని మిసైల్ సాయంతో ఇరాన్ నాశనం చేయటాన్ని చూపిస్తుందట. కానీ తజకిస్తాన్లోని ఒక రెస్టారెంట్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఇరాన్పై ఇజ్రాయెల్ ఉపయోగించబోతున్న అణ్వాయుధాన్ని చూపిస్తుందనో లేదా ఇరాన్ ఇజ్రాయెల్పై ఉపయోగించబోతున్న అణ్వాయుధాన్ని చూపిస్తుందన్న వాదనతోనో ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఇది అమెరికాలోని టెక్సాస్లో రవాణా చేయబడుతున్న స్పేస్ ఎక్స్ రాకెట్ యొక్క వీడియో. కాబట్టి ఈ పోస్టులు ఫేక్. 2025 జూన్ 12న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సందర్భంలో ఈ వీడియోను ఇటీవలి విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి సీటు 11A కోసం విమాన ప్రయాణికులు వాదించుకోవటాన్ని చూపిస్తున్న వీడియో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పదవీ కాలంలో సుప్రీంకోర్టు తన నినాదాన్ని సత్యమేవ జయతే నుండి యతో ధర్మ స్థితో జయహగా మార్చిందని మరియు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవై సత్యమేవ జయతే అనే సుప్రీంకోర్టు అసలు చిహ్నాన్ని పునరుద్ధరించారని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ యతో ధర్మ స్థతో జయహ అనేది భారత సుప్రీంకోర్టు యొక్క అసలు నినాదం. ఇది ఎప్పుడూ సత్యమేవ జయతేగా మార్చబడలేదు. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.